అనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హౌస్, నేను ఒక హౌస్ కట్టుకుంటున్నాను. ఓకే, నా హౌస్లో నేను నా ఫర్నిచర్ని, నా ఇంటీరియర్స్ని చైనా నుంచి తెప్పించుకోవాలనుకున్నా. ఓకే. బట్ నా దగ్గర అంత అంటే లైక్ నాకు ఎంత బడ్జెట్ అవుతుందో నాకు తెలియదు. నాకేం డైలమా ఉంటుంది, నాకు తెప్పించుకోవాలని కోరిక ఉంటుంది, ఓకే ఓకే. కానీ బడ్జెట్ ఎక్కువైపోతుందేమో అనే థాట్ ఉంటుంది. సో ఇట్లాంటి సెగ్మెంట్ కూడా చాలా ఉంటుంది. లైక్ అప్పర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ వీళ్ళందరూ కూడా కట్టుకునే ఇంటిని నీట్గా మంచి వాల్కున్నంతలో పెట్టుకోవాలనుకుంటారు. బట్ అది కూడా అంటే కొంతమంది చెప్పుకుంటారు, నేను ఇటాలియన్ తెప్పించుకున్నాను, నేను స్పెయిన్ నుంచి తెప్పించుకున్నట్లు అనుకుంటారు. సో అట్లా కొంతమంది కూడా అనిపిస్తుంది కదా, నేను చైనా నుంచి తెప్పించుకున్నాను మెటీరియల్ బట్ చాలా బాగుంది అనిపిస్తుంది. సో అలాంటి సెగ్మెంట్ ఆ పీపుల్కి లైక్ మీరు ఎలా బ్రేక్ చేయగలుగుతారు? అంటే వాళ్ళకి మెటీరియల్ కావాలి అని అనుకుంటే మీరు దాన్ని ఎలా, నేను సోర్స్ అంటే మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతారు, లైక్ నేను సోర్స్ చేసి మీకు తీసుకొచ్చి నేను డెలివరీ చేయగలను, ఇంత కాస్ట్ అవుతుంది అట్లాగా? 100% మనం డెలివరీ చేయొచ్చు. డెలివరీనే కాదు, ఇదంతా ఒక ప్రాసెస్. ఓకే. ఇప్పుడు నాకు తెలిసి అందరూ అంటున్నారు కానీ ఇటాలియన్, స్పెయిన్ ఇదంతా వాళ్ళందరూ మ్యానుఫ్యాక్చర్స్ అంతా కూడా చైనాలోనే ఉన్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ దాని పుట్టినీళ్ళు చైనా అని చెప్పొచ్చు. అంటే వీళ్ళ పేర్లు పెట్టుకొని చేస్తున్నారు. అయితే చిన్న క్వాంటిటీ పెద్ద క్వాంటిటీ అనేది మ్యాటర్ కాదు, ఎందుకంటే వెరీ ఫ్రీక్వెంట్ గా కంటైనర్స్ వస్తా ఉన్నాయి. చాలా కంపెనీస్ కి రెగ్యులర్ మెటీరియల్ వస్తూనే ఉన్నాయి. మనం కొలాబరేషన్ లో ఉన్నాం చాలా కంపెనీస్ తోటి. మనం ఏమైపోతుంది అంటే ఈవెన్ మీరు ఒక 5 kilos బ్యాగ్ ఇచ్చినా కూడా నేను తేగలుగుతా. అంటే అంత చిన్న మెటీరియల్ కూడా మనం తేగలుగుతాం. దాని ఛార్జ్ అవన్నీ కూడా మళ్ళీ హ్యూజ్ రేట్లు ఏమి ఉండవు. ఢిల్లీలోనో గుజరాత్ లోనో కొంటే అక్కడ నుంచి ఇక్కడికి ఎంత ట్రాన్స్పోర్ట్ అవుతుందో చైనా నుంచి ఇండియాకి తేవడానికి కూడా అంతే అవుతుంది. కాకపోతే ఏంటంటే క్వాంటిటీ ఉందనుకోండి, మనం కొంచెం అంటే మంచి ప్రైస్ లో వర్కౌట్ చేయగలుగుతాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 3 రకాలుగా ఉంటది రేట్ అనేది. ఒకటి ప్రోడక్ట్ సైజ్ ని బట్టి, వెయిట్ ని బట్టి, ప్రోడక్ట్ వాల్యూని బట్టి. ఈ 3 ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని ఏమైపోతాయంటే తక్కువ ప్రైస్ పడుతుంది నీకు, కానీ ఎక్కువ స్పేస్ తీసుకుంటది. సో కంటైనర్ లో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే CBM లో క్యాలిక్యులేట్ చేస్తారు, క్యూబిక్ మీటర్ లో క్యాలిక్యులేట్ చేస్తారు. దాన్ని బట్టి ఛార్జ్ ఉంటుంది. సో అట్లాంటివి కొంచెం ఇది ఉంటుంది, మనం అది క్రాక్ చేయొచ్చు ప్రాబ్లం.